జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ నూరి ఫాతిమాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ అబ్దుల్ కర్నుమా అన్నారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమావేశంలో అబ్దుల్ కర్నుమా మాట్లాడుతూ గత నెల రోజులుగా విస్తృతంగా ఎన్నికల పర్యటనను చేపట్టారని, అయితే వాడవాడల ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగపరచుకోవాలని కర్నుమా విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ కరీముల్లా మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ నూరి ఫాతిమాకి విజయం చేకూర్చాలని ఆయన చెప్పారు. మతతత్వ బీజేపీ టీడీపీ కూటమికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో టోపీ బాబు ఇంకా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే పథకాలు అందిన వాళ్ళు అందుతాయన్న ఆశ ఉన్న వాళ్ళు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఈ పథకాలన్నీ మళ్ళీ అమలులోకి రావాలి అన్న ఉద్దేశం వాళ్ళలో స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటికే అన్ని వార్డుల్లో కూడా ఒక 50-60% ప్రచారం కంప్లీట్ చేశారు. ప్రతి ఒక్కరు వార్డుల్లో కూడా విశేష స్పందన కనపడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 గుర్తులు ఫ్యాన్లో వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజల్ని కోరుకునేది ఒకటే, ఏవైతే పథకాలు మళ్ళీ రాబోయే రోజుల్లో 5 సంవత్సరాలు కూడా మళ్ళీ మనకి పథకాలన్నీ అందాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, మీరందరూ కూడా ఉదయాన్నే లేచి మరి ఏదైతే ఫ్యాన్ గుర్తుపై మన 2 ఓట్లు వేసి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఫాతిమా గారు 23 వార్డులలో కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజలు విశేష స్పందన తెలియపరుస్తున్నారు. కాబట్టి మీరందరూ మైనార్టీ సోదరులందరూ ఆ బీజేపీకి యాంటీగా మన నూరి ఫాతిమా గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను.